స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 1982 మార్చి 29వ తేదీన పార్టీ పెట్టడం జరిగింది. పార్టీ పెట్టిన 9 నెలల్లోనే పార్టీ అధికారంలోకి తీసుకొని వచ్చి ఎన్నెన్నో సంక్షేమ పథకాలు మనకందరికీ అందజేయడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా 2 రూపాయల కిలో బియ్యం ప్రతి ఒక్కరికి కూడు గూడు గుడ్డ ఉండాలన్న ముఖ్య ఉద్దేశంతోనే ఆ రోజు గృహ సౌకర్యం కల్పించింది నందమూరి తారక రామారావు గారే. అలాగే రిజర్వేషన్స్ మనకి ఈ రోజు బీసీ ఎస్సీ ఎస్టీలకు వీళ్ళంతా రిజర్వేషన్స్ వచ్చిందంటే ఆ మహానుభావుని పుణ్యమే. అంతేకాకుండా మధ్యాహ్న భోజన పథకం అయితేనేమి, ఆస్తిలో స్త్రీలకు హక్కు కల్పించడంలో అయితేనేమి, ముఖ్యంగా తెలుగు గంగా ప్రాజెక్ట్ తీసుకొని వచ్చింది కూడా ఆ మహానుభావుడే. ఈ రోజు మనము ఆయన్ను మన వల్లనే మనం ఈ రోజు కర్నూలుకి తెలుగు గంగా ప్రాజెక్ట్ వచ్చింది. అంతేకాకుండా ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, అదే బాటలోనే ఆయన ఆశయాలను నెరవేరుస్తూ మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళుగా భావించి మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తా ఉన్నారు. గత 5 ఏళ్లలో వైసీపీ పాలనలో మన రాష్ట్రము 30 ఏళ్ళు వెనక్కిపోయింది. అటువంటిప్పుడు ఈ రాష్ట్రాన్ని నడిపించగల సమర్థవంతమైన నాయకుడు ఎవరు అంటే మనమంతా ఆ రోజు ఆలోచించి మీ అందరి సహాయ సహకారాలు మీ అందరి వల్లనే మనకి రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా 164 సీట్లు కైవసం చేసుకోవడం జరిగింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా మన పార్టీ అభివృద్ధి వైపు ఏవైతే ఎన్నికల్లో హామీ ఇచ్చామో అవన్నీ నెరవేరుస్తూ, అలాగే మన వెనకబడిన మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకునే విధంగా ఎన్నో పథకాలు తీసుకొని రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ పార్టీకి కార్యకర్తలే మూల స్తంభాలు. కార్యకర్తలు లేదే పార్టీ లేదు. ఈ రోజు 1 కోటి సభ్యత్వాలు చేపించామంటే చూడండి, ఇది ఒక రికార్డు. ఏ పార్టీ కూడా ఇంతమంది సభ్యత్వం తీసుకున్నా దాఖలాలు లేవు. అది ఒక్క తెలుగుదేశం పార్టీతోనే సంబంధం. ఈ రోజు అన్ని కులాల వారికి, బీసీలకు, ఎస్సీలకు, అందరికీ సముచిత స్థానం కల్పిస్తూ పార్టీ ముందుకెళ్తా ఉంది. కాబట్టి రాబోయే కాలంలో కూడా మనమందరం కుటుంబ సభ్యులుగా ఉండి మన పార్టీని మన రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించడానికి మీ అందరూ కూడా భాగస్వామ్యాలు కావాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.